నీతి, యథార్థత, ఏమండి నమ్మకత్వాన్ని గురించినటువంటి స్పృహ లేనటువంటి వాడిగా భూమి మీద జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలో మనిషి ఏమండి బ్రతికి ఉన్నప్పటికీ కూడా తాను చచ్చిన స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఏమండి దేవుడు చేయొద్దన్నటువంటి పని అంటే పాపం చేయడం ద్వారా మనిషి ఏమండి ఆత్మీయంగా మరణించాడు. దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను మనిషి కోల్పోయాడు. కాబట్టి మనిషికి తను తప్పు చేస్తున్నప్పటికీ కూడా తప్పు చేస్తున్నానటువంటి భావన కలగట్లేదు. అందుచేత చిన్నపిల్లలని చూడట్లేదు, లేకపోతే వయసు తారతమ్యం లేకుండా ఏమండి పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు. తన మన భేదం లేకుండా స్వార్థంతో దోచుకోవడానికి ఇష్టపడుతున్నారు, ద్రోహం చేయడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే మనిషిలో పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపం అనేది జన్మతః తనలో నుండి ఏమండి మనిషిలో అది పెరుగుతూ వయసుతో పాటు ఆ వయసుకు తగ్గట్టు పాపాలు చేస్తూ ఏమండి పాపాన్ని బట్టి ఒక రోజున చివరికి మరణించి ఏమండి ఒక రోజున నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎప్పటికీ చేరుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు మానవుడు. అయితే మనిషిని ప్రేమించి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు మనిషి పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే పాపపు స్వభావం అనేది మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మనం ఏమండి ఆ చెడ్డ స్వభావం నుండి మనం విడుదల పొందలేకపోతున్నాం. మనం చేయలేనటువంటి ఏమండి కార్యాన్ని ఏమండి మరి దేవుడు మనతో చేయించడానికి సత్క్రియల యందు ఆసక్తి గలవారిగా మనల్ని చేయాలని ఆయన మన కొరకు శిలువపై మరణించాడు. ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనం పాప క్షమాపణ పొందుకుంటాం. ఆయన రక్తం చేత కడగబడిన మనము పాపం మీద జయాన్ని పొందుకుంటాం. ఆయన రక్తం చేత కడగబడిన మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్యరాజ్యానికి చేర్చబడతాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు రాబోయే ప్రమాదాన్ని ముందుగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవేళ నాకేం పర్వాలేదు, నేనున్న స్థితిలో బాగానే ఉన్నాను, నేను నా కుటుంబం నా బిడ్డలు అని మనం సంతోషించవచ్చు. కానీ ఒక రోజున ఏమండి మనం మరణిస్తాం, భూమిని విడిచిపెడతాం. అయితే దేవుని ఎదుట తీర్పులో నిలబడవలసి ఉంది. ఆ తీర్పు నుండి